వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. మనం తరచుగా భార్యలకి భరణాలు లేకపోతే మెయింటెనెన్సెస్ చూస్తూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇవాళ నాతో మా కొలీగ్ అయిన అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, తరచుగా మనము భార్యలకి మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటాము. మనం కూడా చాలా కేసెస్కి భార్యలాగానే ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇప్పించేస్తూ ఉంటాము. మనం లేటెస్ట్ జడ్జ్మెంట్ ఒకటి వచ్చినట్టుంది, వేర్ హస్బెండ్ కూడా భార్య మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లోని. దీని గురించి మీరు క్లుప్తంగా ఒకసారి చెప్పండి మేడం. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూసేది ఏంటి అని అంటే భార్య మాత్రమే మెయింటెనెన్స్ అడగచ్చేమో భర్తని అని. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అదేం జెండర్ బయాస్డ్ ఓన్లీ విమెన్కి చేసిన యాక్ట్ కాదు. ఓకే, ఇట్స్ జెండర్ న్యూట్రల్. ఎయిదర్ హస్బెండ్ వైఫ్నైనా క్లెయిమ్ చేయొచ్చు మెయింటెనెన్స్, వైఫ్ హస్బెండ్ అయినా క్లెయిమ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్లో ఏంటి అని అంటే భార్యలే మెయింటెనెన్స్ కోసం అప్రోచ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఒక సినారియోలో సార్, వేర్ హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఉండింది, ఆయన ప్యారలైజ్ అయిపోయారు, హీఈస్ బెడ్ రిడెన్. ఆ జాబ్ ఏదైతే ఉందో ఆన్ కంపాషనేట్ అపాయింట్మెంట్ గ్రౌండ్స్లో ఆయన ఇంకా చేయలేదు. కంపాషనేట్ అంటే మీరు వివరించండి. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే కారుణ్య నియామకాలు ఉంటాయి చూడండి సార్. యూజువల్లీ చనిపోయిన కొడుక్కి అలా చనిపోయిన సందర్భాల్లో ఉంటాయి. ఈ కేసులో ఏంటి అని అంటే ఇంకా ఆయన జాబ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, మరి ఆ ఫ్యామిలీ ఎవరైతే ఆయన మీద డిపెండ్ అయ్యారో వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు కాబట్టి ఈ కేసులో ఏం చేశారు అని అంటే ఆ అఫీషియల్స్తో మాట్లాడి ఆ జాబ్ అనేది వైఫ్కి కూడా సర్టన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆ ఉద్యోగానికి మీట్ అయ్యేటట్టు ఆవిడ కూడా చదువుకొని ఉన్నారు కాబట్టి ఆవిడకి జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఏం జరిగింది అని అంటే జాబ్ వచ్చిన తర్వాత ఆవిడ డివోర్స్కి అప్లై చేశారు. ఆయన్ని నేను చూసుకోను, ప్యారలైజ్ అయిన హస్బెండ్ని ఎవరికైతే పక్షవాతం వచ్చిందో భర్తకి, ఆయన మంచాన పడి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆయన జాబ్ ఈవిడికి వచ్చింది, ఈవిడ డివోర్స్ కి అప్లై చేసింది. ఎంత అన్యాయం అండి అది. నో హ్యూమానిటీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్ని చోట్ల ఉన్నాయి, ఆడవాళ్ళే ప్రాపర్ గా ఉన్నారు, మగవారు లేరు. మనం ఇందాక అనుకున్నట్టు క్యారెక్టర్, అది ఆడ మగ జెండర్ కాదండి, ఇక్కడ క్యారెక్టర్స్. కరెక్ట్. సో ఈ కేసులో తండ్రి అసలు ఈ కోర్టు కేసుకి వెళ్ళేంత పరిస్థితిలో కూడా లేడు, ఎందుకంటే ఆయనకు పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్నారు, హీఈస్ బెడ్ రిడెన్. పిల్లలు ఇనిషియేట్ తీసుకొని తల్లి పైన కేసు వేశారు, మా ఫాదర్కి మాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, నువ్వు ఇలా డివోర్స్ అని అప్లై చేసి. ఈ కేసులో ఆమె పిల్లల్ని కూడా వదిలేద్దామని డిసైడ్ అయింది. ఓకే, చాలా పెద్ద స్కెచ్ గీసారు. సో ఏది మళ్ళీ జాబ్ ఏమో ఆ మంచాన పడి ఉన్న హస్బెండ్ జాబ్ వచ్చి దిస్ ఇస్ హైట్స్ కదా. ఈ కేసులో ఆవిడ ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ జాబ్ హస్బెండ్ కి సంబంధించింది, పిల్లలు ఆవిడ పిల్లలే. సో పిల్లలు తెలివైన వాళ్ళు కాబట్టి జడ్జి గారు ప్రాపర్ గా అనలైజ్ చేసేసి దట్ సచ్ అ బ్యూటిఫుల్ కేస్ స్టడీ 70% ఆల్మోస్ట్ ఆయనకి మెడికేషన్ కి, పిల్లల మెయింటెనెన్స్ కి, వీటికి పెట్టేయాలి, మీరు 30% మీకు ఉంచుకోవాలి. ఆయన ఒకవేళ ₹1,00,000 జీతం ఉంటే ఆమెకి 70,000 హస్బెండ్ కి పిల్లలకి ఇవ్వాలి, 30,000 మాత్రమే నీ దగ్గర ఉంచుకోవాలి అని జడ్జిమెంట్ ఇష్టం జరిగింది. ఇలాంటి జడ్జిమెంట్స్ చూసినప్పుడు న్యాయమూర్తుల మీద మనకి ఇంకా ఎంతో రెస్పెక్ట్ ఆనరబుల్ జడ్జెస్ మీద పెరుగుతూ ఉంటుంది. రియల్లీ ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళని ఎంతో అభినందించాలి జడ్జి గారిని. మీరు చూసారు కదా, అడ్వకేట్ శ్వేత గారు చాలా మంచి కేస్ స్టడీ ఇవాళ మీకు వివరించారు. హస్బెండ్స్ ఎవరైతే ఇంతకాలం కష్టపడి మీ భార్య పిల్లల గురించి కష్టపడి అనుకోకుండా మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చి మంచాన పడి మీ జాబ్ మీ వైఫ్కి వెళ్ళినా, అసలు మీకు జాబ్ మీ ప్రైవేట్ జాబ్లో ఉండి అసలు మీ జాబే పోయినా వైఫ్ అప్పటి నుంచి హస్బెండ్ని చూసే బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ వైఫ్ చదువుకున్న అమ్మాయి అయితే ఇది తెలియక చాలామంది హస్బెండ్స్ రోడ్డును పడటం జరుగుతుంది. వైఫ్స్ ఎవరైతే ఇలాంటి భార్యలు ఉన్నారో 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా మ్యారేజ్ని బ్రేక్ చేసుకొని అప్పుడు దాకా హస్బెండ్ తోటి ఎంజాయ్ చేసిన డబ్బుని మింగేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ కేసులో శ్వేత గారు చెప్పినట్టు పిల్లలు ఇనిషియేట్ చేసుకొని కేసు వేస్తాం జరిగింది. ఇలాంటి పిల్లలకి
ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తామే మా ఇంటర్వ్యూలో యొక్క లక్ష్యం. సో నేను అడ్వకేట్ శ్వేత గారు డైలీ ఇట్లాంటి ఎపిసోడ్స్, లీగల్ యాక్టివిటీస్, లీగల్ అవేర్నెస్ మీకు క్రియేట్ చేస్తూ ఉంటాము. మీరు దయచేసి ఎవరు కొత్త సమాజంలో లీగల్ చట్టం పట్ల అవగాహన లేదో అలాంటి వాళ్ళకి షేర్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు శ్వేత గారు. ఈ చాలా మంచి కేస్ స్టడీ ఇది. మీరు ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.